గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. మనకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే వస్తుంది. మెగా డిఎస్సికి సంబంధించినటువంటి నిర్వహణ చేయమని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని, ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది, ఎప్పుడు రీనోటిఫికేషన్ రావచ్చు, ఎప్పుడు ఎగ్జామ్ ఉండొచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ చూడండి, మనకు బడి లేని పంచాయతీ ఉండొద్దు, డిఎస్సి నిర్వహణకు ఏర్పాట్లు చేయండి అని రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశించారు. ఉపాధ్యాయుల ప్రమోషన్ల బదిలీలలో సమస్యలను పరిష్కరించాలి. విద్యాశాఖ పై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ని మనము ఒకసారి చూద్దాము. తెలంగాణలోని పంచాయతీలో బడి ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బడి లేని పంచాయతీ తెలంగాణలో ఉండొద్దని హైదరాబాద్లో సచివాలయంలో శనివారం జరిగిన విద్యాశాఖ సమీక్షలో అన్నారు. రాష్ట్రంలో ఎంత చిన్న గ్రామమైనా, మారుమూల తాండా అయినా తప్పకుండా ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందే. ఏ ఒక్క బాలుడు కానీ బాలిక కానీ చదువుకై ఇతర గ్రామాలకు, పట్టణాలకు పోయే పరిస్థితి ఉండొద్దు. విద్యార్థులు లేరనే నెపంతో మూసివేసిన అన్ని పాఠశాలను తెరిపించాలి. ఎంతమంది పిల్లలున్నా ప్రభుత్వ పాఠశాలను నడపాల్సిందే అని రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీనికోసం వెంటనే మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయులను భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. అయితే దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, మీకు జనవరి లేదా ఫిబ్రవరిలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రమోషన్లు, బదిలీలు. ఇక్కడ ఏంటంటే, మీకు ఆ ప్రమోషన్, బదిలీలు కాకుండా ప్రజెంట్ ఉన్నటువంటి నోటిఫికేషన్తో కలిపి మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత సమ్మర్లో వీళ్ళకి ప్రమోషన్స్ అండ్ బదిలీలు చేసిన తర్వాత మీకు అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఆ సమస్య తర్వాతనే మీకు నోటిఫికేషన్ వస్తుందనేది అయితే ఏం లేదు. దీనికి లింక్ ఉండకుండా మీకు డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ 10,000తోటి వచ్చే అవకాశం అయితే ఉంది. 20,000తోటి అయితే కష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ చెప్పలేము, మూసి ఉన్న పాఠశాలలు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఓపెన్ చేస్తే ఇంకో 5-6 వేల ఖాళీలు అయితే పెరిగే అవకాశం ఉంది. దాదాపుగా 15,000, 18,000 ఈ మధ్యలో వేకెన్సీస్ అయితే ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీకు డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరి లేదా జనవరిలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మీకు ప్రమోషన్ తోటి, ట్రాన్స్ఫర్స్ తోటి సంబంధం లేకుండా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. దీనికోసం వెంటనే మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి డిఎస్సి నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో జరిగిన పనుల పురోగతిని సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఇంకా మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తి చేసి రాష్ట్రంలో అన్ని పాఠశాలను ఉత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దాలన్నారు. ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలలో ఉన్న అవాంతరాలపై దృష్టి సారించాలని సీఎం గారు ఆదేశించారు. బదిలీల అంశంలో ఉన్న అభ్యంతరాలను అధిగమించడానికి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలని, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. విద్యాలయాలకు విద్యుత్ బిల్లులకు సంబంధించి కేటగిరీ మార్పునకు తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు కూడా చేశారు. విద్యాలయాలకు వ్యాపార, పారిశ్రామిక కేటగిరీ కింద బిల్లులు వసూలు చేయడంపై తగిన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలన్నారు. పాఠశాలలో స్వీపర్లు, పారిశుద్ధ కార్మికులను ఏర్పాటు చేయడానికి ఉన్న మార్గాల గురించి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాకు స్కిల్ యూనివర్సిటీ. రాష్ట్రంలో 10 ఉమ్మడి జిల్లాలో స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో విద్యాశాఖ పై పలు ఉన్నత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశం, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన, సీఎంఓ అధికారులు పాల్గొనడం అయితే జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలకు కావాల్సిన నైపుణ్యం గల ఉద్యోగాలను సాధించే విధంగా ఈ స్కిల్ యూనివర్సిటీని ఉండాలని అన్నారు. వీటిలో ఉపాధి ఆధారిత స్వల్పకాల, దీర్ఘకాలిక కోర్సులను ప్రవేశపెట్టాలని కూడా పేర్కొనడం అయితే జరిగింది. ఈ విషయంలో గుజరాత్, హర్యానా, రాజస్థాన్, ఒరిస్సా రాష్ట్రాల్లో ఏ విధంగా ఉన్నాయో అక్కడ అధ్యయనం చేసి రావాలని చెప్పడం అయితే జరిగింది. కొడంగల్ నియోజకవర్గంతో పాటు 9 జిల్లాల్లో ఈ స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు గాను విద్యాశాఖ, పరిశ్రమల శాఖ, కార్మిక శాఖల కార్యదర్శులతో ప్రత్యేక కమిటీ వేసి తగు ప్రతిపాదనలు సమర్పించాలని సిఎస్ను ఆదేశించారు. మెగా డిఎస్సికి సంబంధించి అయితే మీకు జనవరి లేదా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మీకు ఎగ్జామ్ ఏప్రిల్ లేదా మేలో ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మీ రిక్రూట్మెంట్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్ లేదా జూలై, ఆగస్ట్ ఈ దానిలో జరిగే అవకాశం ఉంది. మీకు టెట్కి సంబంధించినటువంటి అప్డేట్ కూడా మీకు తొందరలోనే దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా వస్తుంది. ఇక్కడ మీకు ఉపాధ్యాయుల ప్రమోషన్లకు బదులకు లింక్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తలేదు. ఈ విధంగా అయితే అప్డేట్స్ ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, దాన్ని నేను క్లారిఫై చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.